తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రికెట్లో అంపైర్లు తప్పులు చేయడం సహజం, కానీ ఒకే ప్లేయర్ విషయంలో అనేక సార్లు ఒకే అంపైర్ తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం బాధాకరం. క్రికెట్ గాడ్ టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్ సచిన్ విషయంలోనూ ఇదే జరిగింది. వెస్టిండీస్ లెజెండరీ అంపైర్ స్టీవ్ బక్నర్ అంపైర్గా ఎన్నో ఘనతలు అందుకున్న సచిన్ విషయంలో మాత్రం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఏదో పగ పట్టినట్టుగా పర్టికులర్గా సచిన్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడే పక్షపాతం చూపించేవాడు. బౌలర్ అవుట్ అని అప్పీల్ చేయగానే అవుట్ అంటూ ఎన్నోసార్లు టక్కున వేలు పైకెత్తేవాడు. డిఆర్ఎస్ లేని అప్పట్లో బక్నర్ తప్పిదాలకు సచిన్ లాంటి దిగ్గజ బ్యాటర్ చాలాసార్లు నిరాశగానే పెవిలియన్ చేరాడు. సచిన్ జెంటిల్మెన్ కావడంతో తల ఉంచుకుని వెళ్లడం తప్పితే ఏ రోజు అంపైర్ను ఒక మాట అనలేదు. అయితే అప్పట్లో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న సచిన్ ఫ్యాన్స్ కు ఈ విండీస్ అంపైర్ పెద్ద విలన్లా మారాడు. వివాదాస్పద నిర్ణయాలతో సచిన్ క్రికెట్ లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలాడు. ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలతో టెండూల్కర్ ను పెవిలియన్ కు పంపిన బక్నర్ ఒక టెస్ట్ మ్యాచ్ లో అయితే ఎవరూ ఊహించని విధంగా తన ఘోరమైన అంపైరింగ్ తో సర్వత్రా విమర్శలు మూటగట్టుకున్నాడు. తాజాగా తాను 22 ఏళ్ల క్రితం చేసిన తప్పుకు సచిన్ కు క్షమాపణలు చెప్పాడు. ఇంతకీ అది ఏ టెస్ట్, బక్నర్ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అది 2003 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియాతో 4 టెస్టు మ్యాచ్ల కోసం కంగారూల గడ్డపై మన జట్టు అడుగుపెట్టింది. బ్రిస్బేన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఇండియా అప్పటికే 62 పరుగులకే సెహ్వాగ్, ద్రవిడ్ లాంటి కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు దిగిన సచిన్ 3వ బంతికే అవుట్ అవ్వడం షాక్కు గురి చేసింది. జాసన్ గిల్లెస్పీ వేసిన బంతిని సచిన్ ఆడకుండా బ్యాట్ పైకెత్తాడు. బంతి ప్యాడ్లను తాకుతూ చాలా ఎత్తులో బౌన్స్ అయ్యి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. ఆసీస్ ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో బక్నర్ ఆశ్చర్యకరంగా అవుట్ అంటూ వేలు పైకెత్తాడు. ఈ దశలో సచిన్ బిగ్ షాక్ అయ్యి నిరుత్సాహంగా గ్రౌండ్ నుంచి కదిలాడు. కామెంటరీ చేసిన టోనీ గ్రిక్ కూడా అంపైర్ బక్నర్ నిర్ణయానికి ఆశ్చర్యపోయాడు. ఈ చెత్త నిర్ణయం బక్నర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది వర్స్ట్ డెసిషన్ గా నిలిచింది. సగటు క్రికెట్ అభిమాని కూడా అది క్లియర్ నాట్అవుట్ అని తెలుస్తున్నా బక్నర్ మాత్రం ఎందుకు చేశాడో ఎవరికి అర్థం కాలేదు. 24 ఏళ్ల తర్వాత బ్రిస్బేన్ టెస్ట్ లో సచిన్ అవుట్ పై స్పందించిన బక్నర్ క్రికెట్ గార్డ్ కు తన క్షమాపణలు తెలిపాడు. సచిన్ టెండూల్కర్ ను లెగ్ బిఫోర్ వికెట్ గా అవుట్ ఇవ్వడం నా పొరపాటే. ఈ నిర్ణయంపై నేను ఇప్పటికీ చింతిస్తున్నాను. జీవితంలో పొరపాట్లు జరుగుతుంటాయి. ప్రజలు ఇప్పటికీ ఈ అవుట్ పై మాట్లాడుకుంటారు. ఇది నా కెరీర్ లో అతిపెద్ద పొరపాటని ఒప్పుకుంటున్నాను. సచిన్ విషయంలో తప్పు జరిగింది అని ఈ విండీస్ అంపైర్ వెస్టిండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.